హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మన వీడియోలోకి వెళ్దాం. అక్టోబర్ 3వ తారీఖు వరకు శని ఒకే నక్షత్రంలో ఉండటం వల్ల ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం. శని చాలా నెమ్మదిగా కదులుతూ ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. శని 2025 సంవత్సరం వరకు కుంభరాశిలో ఉంటాడు. శని ఒక రాశి నుండి మరో రాశిలోకి రావడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. అందుకే శని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నారు. ఎందుకంటే శని మనకు అనుకూలమైన స్థితిలో ఉంటే 2.5 సంవత్సరాలు చాలా బాగుంటుంది. లేకుంటే ఆ 2.5 ఏళ్లలో ఒక్కోసారి ఒక్కో సమస్య ఎదురవుతుంది. కానీ శని గ్రహం తరచుగా నక్షత్రాన్ని మారుస్తుంది. శని ఈ ఏప్రిల్ 6వ తారీఖు నుంచి పూర్వభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించాడు. అక్టోబర్ 3వ తారీఖున 2024 సంవత్సరం వరకు శని ఒకే నక్షత్రంలో ఉంటాడు. శని ఈ నక్షత్రంలో ఉన్నప్పుడు ఈ 3 రాశులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మరి వృషభ రాశి వారికి శని నక్షత్రం మార్పు శుభప్రదం. ఈ వారిలో వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు పొందవచ్చు. మీ జీతం పెరుగుతుంది. మీరు ప్రమోషన్ పొందుతారు. వ్యాపారవేత్తలు వారి వ్యాపారంలో మంచి లాభాలను పొందవచ్చు. ఈ కాలంలో అసంపూర్తిగా ఉన్న అనేక పనులు మళ్లీ తెరపైకి వస్తాయి. మీకు అదృష్టం తోడ్పడుతుంది. శని అనుగ్రహం వల్ల మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీ కుటుంబ జీవితం బాగుంటుంది. శృంగార జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ఇక కన్యా రాశి వారికి శని మీకు అనుకూలమైన పూర్వభాద్రపద నక్షత్రంలో ఉన్నాడు. ఈ సమయంలో మీరు మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల చూడవచ్చు. కోర్టులో ఏదైనా కేసు ఉంటే మంచి ఫలితం ఉంటుంది. పోటీ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థుల మంచి ఫలితాలు సాధిస్తారు. మీరు కెరీర్లో పురోగతిని చూస్తారు. మీ జీతం పెరుగుతుంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోగలరు. ఇక సింహరాశి వారికి సింహరాశికి శని కూడా అనుకూలమైన స్థితిలో ఉన్నాడు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో సమస్య పరిష్కారం అవుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవు. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ కాలంలో మీరు మీ వృత్తి జీవితంలో కొత్త ముద్ర వేయడంలో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతి శనివారం నాడు శని దేవాలయానికి వెళ్లి నువ్వుల నూనె నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే అదృష్టం మీకు పెరుగుతుంది. శని అనుగ్రహం ఈ కాలంలో మీకు ఏది కావాలంటే అది మీకు సహాయం చేస్తుంది. పేదలకు దానం చేయడం మరియు పేదలకు అన్నం మరియు వస్త్రాలు ఇవ్వడం ద్వారా శని ప్రసన్నుడై మరింత మంచి ఫలితాలను ఇస్తాడు. శనిదేవుని మంత్రాన్ని పఠిస్తే మరింత మేలు జరుగుతుంది. శనిదేవుని ధ్యాన మంత్రం: ఓం నీలాంజన్ సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాన్ సంభూతం తాన్ నమామి శనిచ్చరం. ఓం శనిచ్చరాయ విద్యయే సూర్యపుత్రాయ ధీహి మహిత్నో ప్రచోదయాత్. శనిదోష నివారణ మంత్రం: ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఓం శనిచ్చరాయ నమః అని ఇలా 111 సార్లు జపిస్తే శనీశ్వరుడు మనకు అన్నీ మంచి జరుగుతాయి. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.